మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత 2 దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న మురుగునీటి సమస్యకు పరిష్కార దిశగా కీలక ముందడుగు పడింది. ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రైల్వే స్టేషన్ మరియు మండల కార్యాలయం పరిసరాల నుంచి వచ్చే మురుగునీరు వడియారం చెరువు, పానాది వరకు ప్రవహిస్తూ సుమారు 80 ఎకరాల పంట పొలాల్లోకి చేరుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలు బురదమయంగా మారటంతో సాగుకు అనుకూలంగా లేకపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని రైతులు పూలబోయిన నాగరాజు, పూలబోయిన ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ సభలో రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ రఫీ చర్యలు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం, ఎన్ఆర్జీఎస్ మరియు జేసీబీ యంత్రాల సహాయంతో నడి కాల్వ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రఫీ తెలిపారు. కాల్వ నిర్మాణానికి అవసరమైన భూమిని ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని రైతు పూలబోయిన ముత్యాలు ప్రకటించడం విశేషం. రైతుల పొలాలు మళ్లీ సాగుకు అనుకూలంగా మారేలా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న గ్రామ సభలో అదనపు కలెక్టర్ గారికి వీళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. చేగుంట గ్రామంలోని డ్రైనేజీ వాటర్ పొలాలకు వచ్చి సుమారు ఒక 40 ఎకరాల పొలాలు నీళ్ళతోటి ఎప్పుడు నిండి ఉండి అది ఏంటి వేరే గడ్డి వాటర్ గడ్డి లేస్తున్నది. వీళ్ళకు దున్నుకోనికి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేదు స్థలము. ఒక ట్రాక్టర్ బోల్తపడి ఒక డ్రైవర్ బురదలకు పోయిండు. అదృష్టవశాత్తు బతికింది. అటువంటి ఎన్నో సంఘటనలు వీళ్ళకి జరిగినాయి. వీళ్ళు అగ్రికల్చర్ చేయలేకపోతున్నారు. దీంట్లో బురదలు లేకుండా బాగా పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి. మన ఆదాయ గ్రామ సభలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరియు మొన్న ఆల్ ఇండియా కిసాన్ సభలో కూడా వీళ్ళు ఒక దుఃఖమైన కంఠంతో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నేను వచ్చి చూసిన వాస్తవానికి చేగుంట గ్రామంలోని డ్రైనేజీ వాటర్ మొత్తము మన మక్రాజ్పేట్ రోడ్ అవతల నుంచి తీసుకుంటే వడియారం చెర్ల దాకా మొత్తం డ్రైనేజ్ వాటర్ తోటి పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. కనుక నడీ కాలువ అనేది ఒకటి ఉన్నది. ఆ నడీ కాలువల ఎన్ఆర్ఈజిఎస్లో ఆయన కాడికి చేపించి ప్రతిమ వరకు జేసీబీ తోటి చేపిద్దామని వీళ్ళకి మాట ఇచ్చిన. ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అందరు రైతులు ఇక్కడికి సహకారం చేయగలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో బహిరంగ సభలో చెప్పడం జరిగింది. సర్పంచ్ సభ గారికి, వార్డు మెంబర్లకు, మన రఫీ గారికి, ఉప సర్పంచ్ గారికి ఆయన మాట మీద నా సొంత డబ్బులు పెట్టైనా సరే నేను చేపిస్తానని హామీ ఇచ్చిండు. దాంతో ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిండు. రైల్వే స్టేషన్ నుంచి మన మండల ఆఫీస్ కాడ నుంచి ఆ నీళ్ళు మొత్తం మురికి నీరు అంతా ఇక వచ్చి మా పొలాలలో చేరుతుంది. గత ఇప్పుడు 20 సంవత్సరాల దాకా 10-15 ఎకరాల దాకా మేము నాటేసుకోవడం లేదు. చెప్పుంజరం పెరిగింది. దాంట్లో పాములు, పెంజాలు అన్ని పట్టుకుంటున్నాయి. అవి ఇళ్ళకి వస్తున్నాయి. ఆ మురికి నీళ్ళకు మొత్తం ప్లస్ అంతా మాదే పోయిన. దానికి ఏ అబ్జెక్షన్ లేదు. మేము కాలువకి ఎంత జాగానో అంత జాగా మేము ఇవ్వడానికి తయారున్నాం. సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరు ఒప్పించుకో మోరి తీయగలుగుతారో వాళ్ళకు మేము సహకరిస్తానికి మేము తయారున్నాం. చేగుంట గ్రామంలో మేము ఇక పొలపోయిన వాళ్ళ పొలాలు కలవు. ఇక్కడ అన్నీ కూడా చెరెనక మకరాజ్పేట పానాది అంటాం. పానాది అంటే ఒక అలుగు పారినప్పుడు చెరువు వెనుక అలుగు నీళ్ళు వచ్చే పానాది నుండి ఈ వడ్యారం పానాది వరకు ఉన్న పొలాలు అన్ని సుమారుగా 70 నుంచి 80 ఎకరాల పొలాలు గత 20 సంవత్సరాల నుండి మొత్తం బీడుగా ఉన్నాయి. దీనికి కారణం చేగుంట గ్రామంలోని మురుగునీరు. చేగుంట గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ దాని యొక్క మురుగునీరు ఎక్కువగా అయి మొత్తం కూడా ఈ చెరువుక పంట పండే పొలాల్లో వదలడం జరుగుతుంది. ఆ నీళ్లు రావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి పంట పండట్లేదు. పొలాలు మొత్తం కూడా మురుగునీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. ఆ మురుగునీళ్ళు యొక్క నడి కాలువ చెరువు నుండి నుంచి వచ్చే నడి కాలువ, చెరువు కాలువ క్లియర్గా చేపియాలని చెప్పి ఇది వరకు ఉన్న నాయకులకు, ఎంఆర్ఓకు, ఎంపీడీఓలకు ఎన్నో మార్లు దరఖాస్తులు ఇచ్చాము. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఖచ్చితంగా చేద్దాము అని అంటున్నారు తప్ప అది అమల్లో ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు గత ఈ సర్పంచ్ హయాంలో ఉప సర్పంచ్ హయాంలో మేము మొన్న డిప్యూటీ కలెక్టర్ చేగుంట గ్రామ సభకు చేయడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ కూడా మేము అందరం కూడా మా రైతుల బాధలు విన్నవించుకున్నాం. ఈ నడి కాలువ ఏదైతే ఉందో ఆ నడి కాలువ క్లియర్ చేస్తే, కాలువ తీస్తే ఈ మురుగునీరు సమస్య మాకు తీరుతుంది. మా పంట పొలాలు పంట పండుతాయని చెప్పి విన్నవించుకున్నాము. దానికి అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్ కూడా
ఈవో పంచాయతీ ఈవో గారికి ఒక ఆదేశం ఇచ్చిపోయారు, ఖచ్చితంగా ఈ పనులు చేయించేయండి, ఆ రైతుల సమస్యలు ఏదో పరిష్కరించమని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఉప సర్పంచ్ రఫీక్ గారు ఈ యొక్క పొలాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించి చాలా విపరీతమైన బాధ ఉంది, ఈ యొక్క మురుగునీరుతో ఉన్న పొలాలన్నీ మునిగిపోయినాయి, ఖచ్చితంగా ఇది చేపిస్తామని హామీ ఇచ్చారు. సో మేము రైతులందరం కూడా మీకు కావాల్సిన సహాయము ఎక్కడి నుంచి కాలువ తీయాలి ఏది ఉన్నా కానీ మేము సాయం చేస్తాము. సో ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు మరియు అందరూ ఎంపీడీఓ అందరూ కూడా సహకరించి మాకు రైతులకు సాయం చేసి కాలువ తీపియాల్సిందిగా కోరుతున్నాను.